హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పండునివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. అండ్ ఈ వ్లాగ్లో వచ్చేసి న్యూ ఇయర్ వ్లాగ్ అనమాట. అంటే న్యూ ఇయర్ అని చెప్పేసి లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఏం అనుకోకండి. అమెరికాలో ఉన్న వ్లాగ్స్ అన్నీ కూడా నేను రెగ్యులర్గా పోస్ట్ చేయడానికే ట్రై చేస్తున్నా. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను జర్మనీలో మా వ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ప్రస్తుతానికి మేము యూఎస్లో ఏం చేసాం న్యూ ఇయర్ కన్నది ఈ వ్లాగ్లో మీకు చూపిస్తూ ఉంటాను. ఇంకప్పుడే స్ట్రేంజర్ థింగ్స్ రిలీజ్ చేశాడనమాట సీజన్. సో అదైతే వాచ్అవుట్ చేస్తున్నాము. సో ఎవరైనా వాచ్ చేస్తుంటే స్ట్రేంజర్ థింగ్స్ ఎవరికైనా ఫేవరెట్ అయితే కామెంట్ చేయండి. సో అండ్ తర్వాత ఇంకా మళ్ళీ న్యూ ఇయర్ కదా అని చెప్పేసి బనానా బ్రెడ్ అనేది బేక్ చేశాను అనమాట. సరదాగా కట్ చేయొచ్చు కదా 12కి అందరం ఉన్నాం కదా అని చెప్పి బనానా బ్రెడ్ అయితే చేశాను. సో ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూడండి. ఏం చెప్తా ఏం చెప్తా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తావా? గట్టిగా చెప్పు. Merry Christmas కాదు. Ja, ich habe noch nicht von die Video, wenn Christmas war und ich keine Video mache und deswegen sage ich mir das Christmas Video. క్రిస్మస్ వీడియో ఇంకా పెట్టలేదని ఇందులో హ్యాపీ క్రిస్మస్ చెప్తున్నావా? సరే, హ్యాపీ న్యూ ఇయర్ కూడా చెప్పేసే మరి. Happy Christmas. ఓకే, deutschలో చెప్తావా హ్యాపీ న్యూ ఇయర్? Ja, ich weiß noch nicht. Okay, alles Gute zum neues Jahr. Alles Gute zum neues Jahr. Alles Gute für Ja, Weihnachtsabhoindle. Ja. Bis später wieder nach Deutschland gehen, okay? Oh, Deutschland వెళ్ళిపోతాం మనతో. Für meinen Geburtstag. Und dann immer für uns Geburtstag Video. Ich kann auch meinen Geburtstag feiern, denn ich leide euch sehr gern. సరేలే, కిచ్చిపెట్టు మామకి. సరే, ఎక్కడున్నావు ఇప్పుడు నువ్వు? Na, Berka, ich bin nicht mehr bei euch, aber bald nicht bei Dolly für meinen Geburtstag. ఓ, ఎవరిని కలుస్తావు డాయిచ్లాండ్ వెళ్ళాక? Die welche eingeladen hat. Ja, und da wieder Duft. వీడియోలో మాట్లాడుతున్నారు పక్కన. Und da wieder Duft, ein Papa ist zurück. Jeder will ein bisschen Kuchen in zurück, deswegen kann ich sie ein bisschen mit duschen, oder? Okay, ja, ich bin auch Dusche für euch. అవునా? Ja, ich kann wieder nach Hause essen und dann muss ich wieder binden. ఓకే, సరే. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఇక్కడ ఎవరు ఉన్నారు? ఇక్కడ Amerika. అమెరికాలో ఏ సిటీలో ఉన్నాం మనం? ఏం సిటీ? మనం ఉన్న స్టడ్ ఏంటి? Chicago. ఓ, ఎవరెవరు ఉంటారు ఇక్కడ? Deutschland. అవును, కానీ ఎవరెవరు ఉంటారు ఇక్కడ? ఎవరి దగ్గరికి వచ్చాం మనం? Die Vater, die Tata, Mama, Mama, Alpuri. అవునా? Mama, die Tata. బేబత్త నాన్న. సరే, మరి బిస్పెటర్ చెప్పి చూసి Bye, bis später. ఇది ఏం చేయాలి మనం? ఇది 2026, ఓకే? అంతా పడిపోతే తిట్టుకోకండి. Was bleibst du? Was bleibst du, Mama? ఇవి ఒక్క నిమిషం ఉండని చెప్పాను. పైన కోటింగ్ ఇచ్చాను మామయ్య, అందుకే ఇప్పుడు చూపిస్తున్నారు. దివ్య ఎటు సరిగా రాలే పండు పైన కొంచెం కలుపు, ఇక్కడ కొంచెం కలుపు, ఎక్కడ పైన ఇది ఇక్కడ కనపడట్లేదు. అవునా? కలుపు పండు. Mama kann wieder in Wasser und dann ఉండు, అప్పుడే క్యాండిల్స్ పెట్టుకోక నుంచి ఫోటో తీయదాన్ని. darf ich అత్త వదిలేది రండి. పైకి పెట్టాను పండు. అంతే అలాగుండు. కాదు కదా అలాగుండు చెప్పాడు. ఓకే, ఇస్తాను. కెర్జన్ ఊదద్దు, ఓకేనా? ఉఫ్ అనద్దు, అలా ఉంచేసే. నాయిస్ అక్కర్లేదు, ఓకేనా? మరి నువ్వేంటో పాట అది హ్యాపీ న్యూ ఇయర్ పాట.
నీవి ఉప్పు అనద్దు ఓకేనా గెబుచ్చడం కాదు హ్యాపీ న్యూ ఇయర్ విశాన్ బాబు. మంటం సీరియస్ గా చూసేస్తున్నాడు. సూపర్ సరేనన్నా ఇస్తానన్నా చోపతో ఖచ్చితంగా ఉన్నా నచ్చినతో నచ్చింది బనానా బ్రెడ్ బంగారం అంబిట్కో మహారాష్ట్ర నుంచి తిన్నాను ఏంట్రా సోపు బాగుంది కేక్. బాగుందా చాలా బాగుంది, మంచిగా వచ్చింది కేక్ బ్రెడ్ బనానా బ్రెడ్ పక్కం చేసింది ఒకసారి మాకు ఒకసారి పక్కం చేసి ఇచ్చారు బనానా లోపు పైన షుగర్ వేసి అది షుగర్ క్రిస్టలైజ్ చేసి వేస్తారు. దాన్ని చేయి పట్టుకుని నైట్ దగ్గర ఇవి ఉన్నానా బలుగుతుంది కదన్నా ఇవి ఉండు స్టాండ్ చేసాను పక్కన ఇచ్చింది. సేమ్ పండు కూడా చేసింది ఎగ్జాక్ట్ గా సేమ్. పైన షుగర్ లేస్ అంటారు దాన్ని. వాల్నట్స్ వేసారు ప్లస్ పైన షుగర్ చల్లారు. వాల్నట్స్ వేస్తే నీవి తిందు చాలా వరకు ఎవరు తినరని క్యాషెస్ వేస్తాను. పైన షుగర్ వేసేస్తే సరిపోతుంది. చాలా బాగుంది పౌడర్ షుగర్ కానీ షుగర్ సిరప్ టైప్. సో న్యూ ఇయర్ మిడ్ నైట్ సెలబ్రేషన్స్ అయితే అలా అందరం కలిసి చేసుకున్నాం అనమాట. బనానా బ్రెడ్ డిస్కషన్ అంతా కూడా సో అందరికి బాగా నచ్చింది. అప్పుడే తినేసాము అందరం కలిపి, ఎక్కువ మంది ఉన్నాం కదా. సో అండ్ తర్వాత ఇది వచ్చేసి న్యూ ఇయర్ మార్నింగ్ అనమాట. సరదాగా రెస్టారెంట్ ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్దామని చెప్పి అయితే వచ్చాము. బఫే ఏదన్నా సరదాగా బయటకు వెళ్ళిపోదామని చెప్పి ఇంకా అందరం కలిపి రెడీ అయ్యి బయటికి రావాలంటే ఆబ్వియస్ గా టైం పడుతుంది, అందులోని పిల్లలతో. సో ముందు మేము వచ్చేసామన్నమాట రెడీ అయ్యి రెస్టారెంట్ కి. పొద్దున్నే దండం పెట్టుకుని న్యూ ఇయర్ కదా, సో ఇంట్లో అంతా నాకు వ్లాగ్ చేయడానికి టైం సరిపోలేదు. అందరం బాత్స్ చేసి ఫ్రెష్ అప్ అయ్యడానికే సరిపోయింది అనమాట. సో ఇక్కడ చూస్తే ఇంకా అమ్మ నివి సెల్ఫీ బూత్ ఉంటే అందులో ఫోటోలు తీసుకుంటున్నారనమాట. నివికి భలే నచ్చింది ఈ సెల్ఫీ బూత్ అయితే. మాకు జర్నీలో అంతా అన్ని రెస్టారెంట్స్లలో ఇలా ప్రమోటింగ్ అంతలా ఉండవు అనమాట, మెయిన్ సిటీకి వెళ్తేనే తప్ప. బట్ ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ కానీ ఏదైనా సరే అమెరికాలో బాగా ఫాస్ట్ ఫార్వర్డ్ గానే ఉంటాయి కదా కల్చర్ అదంతా కూడా. సో బాగుంది మొత్తం అంతా కూడా. ఇండియన్ రెస్టారెంట్ అయినా సరే చాలా మంది, అసలు ఇంత ఫ్లోటింగ్ నేను ఎక్కడా చూడలేదు. మనకి ఇండియాలో ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయన్నమాట. రెస్టారెంట్ ఫుడ్ కానీ లేకపోతే జనాలు రావడం కానీ సేమ్ అలానే ఉంది. ఏమి మనం ఇంట్లో చేసుకుందాంలే అని చెప్పేసి అయితే ఎవరు ఉండట్లే, కంపల్సరీ అందరూ వస్తున్నారనమాట. అండ్ దానికి తగ్గట్టే ఫుడ్ కూడా అంతా మనకి ఇండియన్ ఫుడ్ సేమ్ ఎలా ఉంటుందో ఇండియన్ రెస్టారెంట్లో అలానే ఉంటున్నాయి అనమాట. సో చూసారు కదా రెస్టారెంట్ అంతా కూడా ఎంత పెద్దగా ఉందో. సో ఇక్కడైతే మేమైతే లంచ్ ఎంజాయ్ చేసాము న్యూ ఇయర్కి. ఇంత క్రౌడ్ ఉంది కదా, అందుకని విశాన్ బాబుని అయితే అందులోంచి తీయలేదన్నమాట, కొంచెం సేఫ్గా ఉంటాడు కదా అని చెప్పేసి. సో చిన్నపిల్లలతో బయటికి వెళ్ళినప్పుడు చాలా సెక్యూర్డ్గా ఉండాలి కదా. గమ్మున ఇంతమంది ఒకటే రూమ్లో ఉంటే గమ్మున ఇన్ఫెక్షన్స్ అవన్నీ పిల్లలకి తొందరగా వస్తాయి. సో అందుకనే జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట పిల్లలతో బయటికి వెళ్ళినప్పుడు. సో వాడిని అందుకే అక్కడే పెట్టి ఇంకా బయటికి కూడా తీయలే అనమాట పాపం. అండ్ నివి అయితే చూడండి, మేము తింటున్నాం కదా, సో నివి వెళ్ళి వాడిని ఆడిపిస్తుంది అనమాట, బోర్ కొట్టకుండా వాడికి ఏమి. సో ఎంత జెంటిల్గా చూసుకుందో నివి అయితే. మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫస్ట్ టైం కదా ఇంత చిన్న బేబీని నివి అన్ని రోజులు ఉండడం స్పెండ్ చేయడం మెయిన్. బట్ చాలా బాగా చూసుకుందనమాట వాడిని, విశాన్ని అయితే. సో ఇక్కడికి వచ్చాక కూడా చాలా మిస్ అవుతుంది వాడిని. విశాన్ బాబు అని వీడియో కాల్లో మాట్లాడుతూనే ఉంటుంది అనమాట పాపం వాడిని. సో నెక్స్ట్ టైం కలిసినప్పటికీ వాడు కూడా కొంచెం పెద్దోడు అవుతాడు. సో బాగా ఎంజాయ్ చేస్తారనమాట పిల్లలు ఈసారి. సో నెక్స్ట్ టైం మీటింగ్ కూడా మేము చాలా ఎదురు చూస్తున్నాము. సో ఈ వెకేషన్ అయితే మాత్రం నివి కూడా చాలా ఎంజాయ్ చేసింది. అమ్మమ్మ తాత వాళ్ళ అత్త మామలతో అయితే తెలుగు కూడా మంచిగా నేర్చుకుంది. మాతో జర్మన్ మాట్లాడుతూ ఉండేది కానీ వాళ్ళతో తెలుగే కమ్యూనికేట్ చేయడం చూసేదన్నమాట. సో మంచిగా తెలుగు కూడా డెవలప్ అయింది నివికి. సో చాలా ఎక్సైటెడ్ అనమాట ఇప్పుడు నెక్స్ట్ టైం మీటింగ్కి. ఇంకా ఈ లంచ్ తర్వాత మంచిగా టమ్మీస్ అయితే ఫుల్ అయిపోయినాయి అనమాట ఇండియన్ ఫుడ్తో. తర్వాత ఇంకేం చేస్తాం చెప్పండి, షాపింగ్ అని చెప్పేసి బయటకు వచ్చాం కదా, ఇంకా షాపింగ్ తప్పేది లేదు కదా. సో షాపింగ్ అని చెప్పేసి మళ్ళీ టార్గెట్కి వచ్చామన్నమాట, ఏమన్నా ఉన్నాయేమో చూద్దామని చెప్పేసి. ఉన్న రోజులు ఇలానే
సరిపోయింది. టార్గెట్, వాల్మార్ట్, కాస్కో అనుకుంటూ సో ఇలా తిరుగుతూనే ఉన్నాము. సో స్టఫ్ బాగుంటుంది యాక్చువల్గా యూఎస్లో. సో వచ్చే ముందు అన్నీ కొనేసాం కదా, ఇంకేం వద్దు నీవికి ఏం కొనొద్దు అనుకున్నాం. కానీ మళ్ళీ ఇక్కడ నాకు ఫ్రాక్స్ నచ్చినాయి. టార్గెట్లో అయితే చాలా బాగుంటాయి బట్టలు పిల్లలకి. నాకు చాలా ఇష్టం పర్సనల్గా. వెళ్ళినప్పుడల్లా నీవికి ఫ్రాక్స్ అయితే కంపల్సరీ కొంటూనే ఉన్నాను. క్వాలిటీ కానీ లేకపోతే మోడల్స్ కానీ అవి జర్మనీలో దొరకడం కొంచెం కష్టమే అనమాట. సో నచ్చితే ఇంకా మిస్ చేయకుండా తీసేసుకుంటున్నాము. సో ఈసారి అయితే వద్దనుకున్నాం కానీ బట్ మళ్ళీ షాపింగ్ చేసాము. అండ్ ఏం షాపింగ్ చేశాను ఇవన్నీ కూడా నేను వీడియో చేసి మళ్ళీ మీకు పెడతాను. ఈ జర్నీ వచ్చిన తర్వాత అది కూడా నేను రికార్డ్ చేశాను. సో అప్కమింగ్ అది కూడా వస్తుంది. అండ్ ఈ వ్లాగ్స్ కూడా ఇంకో 2-3 ఉన్నాయి అంతేలేండి, ఇంకెక్కువేం లేవు. సో షార్ట్గానే చేసేసాను వ్లాగ్స్ అని, ఎందుకంటే ఇంకా అలా పెడుతుంటే ఎక్కువ అయిపోతున్నాయి అని చెప్పేసి. సో షాపింగ్ అయిపోయాక చూడండి నివి అయితే అక్కడే పడుకుని పోయింది అనమాట. పాపం నైట్ అంతా మిడ్ నైట్ సెలబ్రేషన్స్ చేసుకున్నాము. అండ్ మార్నింగే లేచేమో బయటకు వచ్చేసాము. సో ఇంకా దానికి నిద్ర సరిపోలే అనమాట పాపం. సో అదైతే మంచిగా పడుకుంది ఇంకా. మేమైతే బౌలింగ్కి వచ్చామన్నమాట, బౌలింగ్ సెంటర్కి. ఇదేమో వచ్చేసి నెక్స్ట్ డే ఈవినింగ్, సేమ్ డే ఇంకా అలసిపోయామన్నమాట. ఇంకా తర్వాత బౌలింగ్కి వెళ్దామని చెప్పి నెక్స్ట్ ఈవినింగ్ బౌలింగ్కి అయితే వచ్చాము. సో ఇదైతే గేమింగ్ సెంటర్ చాలా పెద్దది ఉందన్నమాట. మాకు అసలు ఇన్ని బౌలింగ్ చాలా రెగ్యులర్గా ఇక్కడ జనరల్గా ఉంటాయి మాకు జర్మనీలో. చిన్నవి ఉంటాయి అన్నమాట. సో ఇంత కూడా నాకు యూఎస్లో చాలా పెద్ద గేమింగ్ సెంటర్ అనిపించింది. చాలా ఉన్నాయన్నమాట. అక్కడ నివితో పాటు మేము కూడా ఎక్సైట్ అయిపోయాం పెద్దవాళ్ళలాగా. సో ఆ బౌలింగ్ రిజిస్టర్ చేసుకుని రిజర్వ్ చేసుకునే లోపు కొంచెం టైం ఉంటే మళ్ళీ ఇవి కూడా కవర్ చేసాము గేమ్స్. నివికి చాలా ఇంట్రెస్ట్ అనమాట బౌలింగ్. కానీ మేము ముగ్గురమే వెళ్తే ఇంకా అది బోర్ కొడుతుంది అనమాట. మనకి ఎక్స్ట్రా ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఉంటే బాగుంటుంది. సో నేను వెళ్తాను ఫ్రెండ్స్తో, అండ్ రాస్ కూడా వాళ్ళ కొలీగ్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్తూ ఉంటాడు. అలాగా సెపరేట్గా వెళ్తాం. కానీ ఫ్యామిలీతో మేము ముగ్గురం వెళ్ళాలంటే నివితో ఎవరన్నా దానికి కూడా తోడుంటే బాగుంటుందని చెప్పి సార్ అలా ప్లాన్ చేసుకుందామని చెప్పి మేము జర్మనీలో అనుకుంటూనే ఉన్నాం కానీ కుదరలే అనమాట. సో ఇక్కడికి వచ్చాక ఇంకా వాళ్ళ మామ అత్త బౌలింగ్కి వెళ్దామని చెప్పేసరికి ఇంకా ఫుల్ ఎక్సైట్మెంట్ నివిదైతే. దానికి బాగా ఇష్టం కదా. సో ఫుల్గా రెడీ అయిపోయింది అనమాట మంచిగా బౌలింగ్కి. సో ఈలోపు చెప్పాను కదా గేమ్స్ ఆడుతున్నామని చెప్పి, ఇక్కడైతే స్టార్ట్ చేసాము కొన్ని గేమ్స్ ఆడడం. పడకూడదు ఇది, ఇంత పడుతో ఇసతో అక్కడ కవర్ చేసుకో. చూడు తక్కువ బరువు ఉన్నది చూడండి అన్న. ఆరెంజ్ మెరూన్ తక్కువ. చికెన్ వస్తుంది అన్న, చికెన్ వస్తుంది. ఓకే చికెన్ అది చల్లారికి ఇస్తాను. వేడి ఉంటుంది చూసుకోకే. నువ్వేంటే చప్పట్లు కొట్టుకుంటున్నా అక్కడ కూర్చుని.
వీడియో తీసారా? అవునా? యా, మా న్యూ ఇయర్ పండుగ అయితే అలా జరిగిందనమాట. అలా వెల్కమ్ చేసాం 2026ని. అండ్ తర్వాత బ్యాక్ హోమ్ ఈ గ్రోసరీ స్టోర్కి అయితే వచ్చామన్నమాట. ఇది జూలాస్కో అనమాట. సో సూపర్ మార్కెట్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట ఇది. అక్కడ సూపర్ మార్కెట్ ఇది జూలాస్కో. పాలు, ఫ్రూట్స్ ఇవన్నీ కొన్ని అవసరం ఉన్నవి ఉంటే అవి తీసుకోవడానికి వచ్చాము. సో యా, అదనమాట. మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్ చెప్పండి. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.